అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. ఈరోజు చాలా స్పెషల్ విగ్రహం అయితే చూపించబోతున్నాను. సో ఆ విగ్రహం వచ్చేటప్పటికి 10 చేతులతో, 10 కాళ్ళు, 10 చేతులు, అలాగే 30 కళ్ళు, 10 తలలుతో ఉన్న అమ్మవారిని అయితే స్పెషల్గా చూపించబోతున్నాను. మనకి దగ్గర అడుగున్నర విగ్రహం వస్తుందన్నమాట. యాక్చువల్గా 10 తలకాయలు ఉన్నాయి కదా, 10 తలకాయలు అనేది దశమహావిద్యల్ని సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క దశమహావిద్యలే ఈ 10 తలకాయలు. అలాగే ఇక్కడ ఏదైతే అమ్మవారి యొక్క ఇక్కడ చేతులు ఉన్నాయి చూడండి, ఆ చేతులే వస్త్రంగా, అంటే వస్త్రంగా అలంకారం చేసుకుంది రాక్షసుడు ఒక చేతులు. అలాగే స్వామివారి కింద, అమ్మవారి కింద స్వామివారు శాంతింప చేయడానికి. అలాగే అమ్మవారిని ఏంటంటే యాక్చువల్గా 10 చేతులు, 10 కాళ్ళు, అలాగే 10 తలకాయలు, 30 కళ్ళతో పూజ చేయటానికి మహాకాళి అంటారు. అంటే కాళీ స్వరూపంగానే మహాకాళి అనమాట. యాక్చువల్గా మనకి కాళీ స్వరూపాల్లో చాలా ఉన్నాయి. మీకు రుద్రకాళి, సంహారకాళి, మృత్యకాళి, యమకాళి, సృష్టికాళి, మహాకాళి అలా ఉన్నాయి. అలాగే వీటన్నిటికి అతీతం కాల సంకర్షణి కాళి. సో ఎవరైతే కాళికాదేవిని ఉపాసన చేస్తారో వాళ్ళకి ఏంటంటే చెడు కాలం, మంచి కాలం ఇలాంటివి ఏవి ఉండవు. ఎప్పుడు న్యూట్రల్గా ఉంటుంది, అంటే అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు కాలాన్ని భక్షిస్తారనమాట. అలాగే కలి యొక్క మాయ నుంచి బయటపడతాం. అంటే కలి మాయ అంటే మనకు ఇప్పుడు జరుగుతున్నవి, మనం చూసేవి, చేసేవి, మన ఆలోచనలు, అది చెడు అవ్వచ్చు, మంచి ఆలోచన అవ్వచ్చు, సకారాత్మక ఆలోచనలు అవ్వచ్చు, నకారాత్మక ఆలోచనలు, ఏదైనా సరే ప్రతిదానికి కలిరాజ్యంగా నడుస్తూ ఉంటుంది. అలాంటి కలి అమ్మవారికి ఒక్కడికే భయపడతాడు. అలాగే రాహు గ్రహస్థితి బాగోపోయినా కాళికాదేవి ఉపాస విపరీతంగా చేస్తారు. సో ప్రత్యేకంగా ఇంతకుముందు మీకు చాలా కాళికాదేవి విగ్రహాలు చూపించాను ఉపాసనకి. సో అందులో ఈసారి 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళున్న మహాకాళికాదేవి విగ్రహాన్ని, దశమహావిద్యల ప్రతిరూపంగా 10 తలకాయలు ఉన్న విగ్రహాన్ని చాలా స్పెషల్గా చూపిస్తున్నాను. చక్కగా ఇంట్లో పెట్టి ఉపాసన చేసుకోవడానికి చాలా మంచిది. అలాగే అది పీఠాధిపతులు అవ్వచ్చు, గృహస్థులు అవ్వచ్చు, ఎవరైనా సరే అమ్మవారిని చక్కగా ఉపాసన చేసుకోవచ్చు. మనం బెంగాల్ వాళ్ళు చేస్తున్నారు, మనం చేయకూడదని కట్టుబాట్లు పెట్టుకోవద్దండి. ఎందుకంటే దేవతామూర్తులు అందరూ దేవతామూర్తులే. ఇంకోటి, అమ్మవారు శ్రేయస్సు కోరుకుంటుంది. ఎవరైతే తన భక్తుడు ఉన్నాడో అలా శ్రేయస్సు కోరుకుని తనకి ఏ చెడు రాకుండా అలా కాపాడుతూ ఉంటారనమాట ఈ అమ్మలు. సో మనకి కాశ్మీర శైవతంత్రంలో మీకు అభినవ గుప్తుడిది మీకు చదివితే ఆ బుక్స్లో మీకు తెలుస్తుంది, కౌల తంత్రం నుంచి. సో ఇదొక మోడల్.